పోయింది కనుక డాక్టర్ డాక్టర్ వచ్చి నా డాక్టర్ వచ్చి మళ్ళీ ఇది రేపటికి చేద్దాము, ఈరోజు ఇవన్నీ టెస్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి డాక్టర్ రెండో నాటికి మార్చేసిండు. ఆ విధంగా రెండో నాడు చక్కగా మనకు 11 గంటలకే 11:30 గంటలకు నాకు కేమోథెరపీ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి మరి నిన్ననే కదా 27, తర్వాత ఈరోజు ఇంతవరకు దేవుడు మహాకృప, ఆరోగ్యంగా ఉన్నాను. వరుసగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. సలైన్ ఎక్కిస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, టాబ్లెట్స్, ఇవన్నీ కామన్గా హాస్పిటల్లో చేరిన వారందరికీ జరుగుతున్నట్లుగానే జరుగుతూ ఉన్నది. అద్భుతమైన కార్యం ఏంటంటే అది ప్రార్థన కూడిక నాటికి మార్చడం, ఉపవాస ప్రార్థన కూడిక నాటికి మార్చడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం అనుకోలేదు. అంటే నా మానసిక స్థితి కానీ నాకున్న పరిస్థితులలో దేవుడు తన కృపను అనుగ్రహించడానికే ఇది చేసినాడని నమ్ముతున్నాను. నాకు ఎలా ఉండిందంటే, జ్ఞాపకం చేశాను, మా అబ్బాయి ఇప్పుడు జ్ఞాపకం చేసిండు కదా, పేతురును చెరసాల్లో వేస్తే సంకెళ్లతో ఉన్నప్పుడు ఏం చేశాడు? నిద్రించాడు. నిశ్చింతగా నిద్రించినట్లుగా మీరందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు నాకు ఏం ట్రీట్మెంట్ ఏంటిది అనేది అసలే మర్చిపోయి చాలా నిద్రపోయినాను మంచిగా. అది దేవుడిచ్చిన మహాకృప. తర్వాత మీరు తెలిసిన నాటి నుండే మరి సహోదరులు గొలుసు ప్రార్థనలు, అలాగే సహోదరులు చాలా మంది ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా తెలియజేశారు. వీటన్నిటిని బట్టి దేవుడు చాలా నన్ను ధైర్యపరిచాడు. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సాధారణంగా చాలా బాధాకరమైన ట్రీట్మెంట్ అని అంటారు, విన్నాము. నేను ప్రత్యక్షంగా మా ఇంట్లో కూడా జరిగినప్పుడు చూశాను. అలాంటిది ఏది నాకు అనిపించలేదు ఇది ఇప్పటికి కూడా. అసలు ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చిండ్రా లేదా అనేది కూడా అనిపించడం లేదు. నేను అనుకున్నాను, అయ్యో నిన్న అయిపోతే ఎట్లనో ఇక 7-8 గంటల తర్వాత నా పరిస్థితి, నడుస్తానో వామిటింగ్స్ అదో ఏదో చాలా బలహీనం అయిపోతానేమో అని, ఆరాధనకు కూడా ఎట్లనో చూడగలుగుతానో లేదో జూమ్లోన వీడియోలోనైనా అనుకున్నాను. కానీ నిన్న రాత్రే నాకు ఒక ఆశ్చర్యకరమైన బలం వచ్చేసింది. నేను సంఘంతో కలిసి ఆరాధన చేస్తాను, నాకు అనుకూలంగా దేవుడు ఏర్పాటు చేశాడు. నేను ఇంతవరకు ప్రార్థిస్తూ వచ్చింది ఏంటంటే, ఒక్క రోజైనా ఆరాధనకు తప్పిపోకుండా సంఘంతో కలిసి ఉండాలి ప్రభువా అనేది దేవుడు ఈ విధంగానైనా నా కొరకు ఏర్పరిచి ఉన్నాడని నేను ధైర్యపడి మరి మా పిల్లలకి చెప్పిన, ఇట్లా అరేంజ్మెంట్ చేయగలుగుతారంటే చేస్తామని అప్పటికప్పుడే టీవీ అవన్నీ మాట్లాడి వారు అరేంజ్మెంట్స్ చేయగలిగినారు. నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను ఇప్పుడు. మీరు నన్ను కూడా చూస్తున్నారు. ఇంకా యూట్యూబ్లో కూడా మీకు ఓపెన్ అవుతుంది, అన్ని చూసుకోవచ్చు. సరే, ఇక నేను మీ ముందుకు వచ్చి మాట్లాడడం అంటే వాక్యమే మాట్లాడితే మంచిది, మరి అన్ని విషయాలు కూడా ఇలాగూ మీకు తెలియపరచడం మంచిది. విశేషమైన సంగతి ఏంటంటే, మీరెంత నన్ను చూడాలని, రావాలని, కలవాలని అనుకుంటున్నారో నేను కూడా అంతే ఆశతో, ప్రేమతో ఉన్నాను. కానీ నిన్ననే డాక్టర్ వచ్చి మా అమ్మాయిలను కూడా అసలు రానియలేదు లోపలికి. మా అమ్మాయిలు ఇద్దరు, అంటే ప్రణీత, ప్రత్యూష్ వచ్చినారు నిన్న, కానీ వాళ్ళను కూడా వెంటనే బయటికి పంపించేశాడు. సో నీకు వచ్చిన ఈ వ్యాధి ఏం పెద్దదిగా, నీకొచ్చిన ఈ వ్యాధి పెద్దదే, కానీ నీకొచ్చిన వ్యాధిలో ఇది బాగయ్యే వ్యాధి నీకు. తరువాత దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీకు ఉంటుంది. కాపాడుకోవాలంటే నీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలంటే నీ చుట్టూ, నీ వెంట
నీతో ఎవరు ఉండకూడదు. కొంతకాలమైనా, ఎప్పటికని కాదు కానీ ప్రస్తుతం కొంతకాలమైనా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఈ కాలంలో ఎవ్వరూ ఎక్కువగా నిన్ను కలిసేటట్లుగా కానీ ఎవరితో నీవు మాట్లాడి దగ్గరగా ఉన్నట్లుగా కానీ ఉండకూడదు. అప్పుడే ఇది నీకు సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు కొనసాగుతుందని వారు చెప్పినారు. నేను మా అమ్మాయి, మా కోడలనో ఎవరైనా కానీ, ఈవెన్ మీ కొడుకైనా మీ తమ్ముడైనా ఇద్దరిలో ఒకరే ఉండండి, ఇద్దరు కూడా అవసరం లేదని నిన్న చెప్పినారు. కాబట్టిగా నాకు తెలుసు చాలా మంది రావాలని అనుకుంటున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళని కనీసం నేను చూడకుండా, మీరు నన్ను చూడకుండా ఉంటే నాకు చాలా ఈ దీనికంటే అది ఎక్కువగా బాధగా ఉంటది. మీకు నన్ను ఒకవేళ చూడాలనిపిస్తే ఇక 2 రోజుల తర్వాత నేను మళ్ళీ డిశ్చార్జ్ అయితాను. రేపు బహుశా ఎల్లుండి. ఆ తర్వాత కొంత ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత ఎప్పుడైనా ఫోన్ కాల్‌లో కూడా వీడియో కాల్‌తో చూసి మాట్లాడవచ్చు. ఏమి అభ్యంతరం ఉండదు అప్పుడు. ప్రస్తుతం నేను నా కాల్స్ అన్నీ ఆహ్, ఆహ్, ఆఫ్‌లో పెట్టాను నేను. డాక్టర్స్ అన్నారు ఎక్కువగా కాల్స్ కూడా తీసుకోవద్దు. ఇప్పుడు నీ మానసిక స్థితి కొంత తగ్గిపోతది. సారికి ఫోన్‌లు కూడా మాట్లాడొద్దని. నేను కూడా డిసైడ్ చేసుకున్నాను. ఇక ఎవరితో ఏం మాట్లాడినా మళ్ళీ ప్రతి వారు మాట్లాడడం, నేను మాట్లాడడం బాగుండదని ప్రతిరోజు మీకొక మెసేజ్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకునేవాడను. కనుక ఈ విషయాలు దయచేసి మరో విధంగా అనుకోవద్దు. మార్త విషయంలో కూడా మేము చాలా జాగ్రత్త పాటించాము. ఆ తర్వాత ఆఖరులో మా అమ్మ చనిపోయిన సమయంలో ఆమె చాలా ఎక్స్‌పోజ్ అయిపోయింది. దీనికి ఇన్ఫెక్షన్స్‌కు. అప్పుడు చాలా వెంటనే ఆమెకు ఇన్ఫెక్షన్ అయ్యి ఒక 2, 3 నెలల తర్వాతనే ఆమెకు ఆ పరిస్థితి ఏర్పడింది. కనుక దయచేసి మనము విషయాలు గమనించాలి. అందరూ సహకరించాలి. మీరు ప్రతిరోజు నేను కోరేదేంటంటే మీరు ప్రార్థన చేయాలి. ఒకసారి చేస్తుంటే ఇప్పుడు 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి. ఎన్ని సార్లు మీకు దేవుడు ప్రేరేపణిస్తాడో, నేను మనసులో మీకు జ్ఞాపకం వస్తానో అప్పుడు మీరు ప్రార్థన చేయండి. అదే నాకెంతో సంతోషమని ఆహ్, అనుకుంటున్నాను. అదే నాకు గొప్ప సంతోషం. ఈ వారము స్త్రీల కూడిక ఉంటది ఆన్‌లైన్‌లో. అది చెప్పడానికి మర్చిపోయాడు. స్త్రీల కూడిక ప్రారంభించుకుందాము. ఒకవేళ నేను బాగుంటే మాట్లాడతాను. లేకపోతే మీరే వరుసగా ఎవరైనా మాట్లాడే ఏర్పాట్లు నేను చేస్తాను. సరేనమ్మా, వినబడుతుందా? చేతులు లేపొచ్చు. ఏం పని, నేను చూస్తున్నాను మిమ్మల్ని. యెస్, గుడ్. ఓకే. సో, గురువారం నాడు స్త్రీల కూడిక ఉంటది. యథావిధిగా 6 గంటలకు. ఆహ్, వాక్యం ధ్యానించుకుందాం మరి కొన్ని నిమిషాలు. యథావిధిగా మనము వాక్య ధ్యానానికి వెళ్దాము. చెప్పండి, మన వాక్య ధ్యాన వరుస ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. పదో వచనము, 11వ వచనం చదువుకుందాము. 10, 11 అవసరమైతే 13 చదువుతాను. 13, 14. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్ల మీద రాజువై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలమును నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని
చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ మహా అద్భుతమైన కృపచేతనే ఇదిగో ప్రభువా, మరి హాస్పిటల్ రూమ్ లో నుండి సంఘం అంతటితో కలుసుకొని ఈ జూమ్ ద్వారా యూట్యూబ్ వీడియో ద్వారా ఆరాధనలో పాలు పొందే కృపను అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. ఆరాధనలోనూ ప్రతి విషయంలోనూ మీ పక్షమున మీరు నిలుపుకున్న వారందరినీ బట్టి స్తుతిస్తున్నాం. అందరినీ దీవించండి ప్రభువా. ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ మీరుంటే మేము అక్కడ ప్రభువా, ఎక్కడ మేముంటే మీరు మా మధ్య. ఇలాంటి శ్రేష్టమైన అనుబంధము మా ప్రభువా క్రీస్తు యేసునందు ఈ భూమి మీద మీరు మాకు అనుగ్రహించి ఉండగా స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన వారిని దీవించండి నాయన. ఎంతో దూరం నుండి వచ్చారు. మీ కృపలో అందరినీ భద్రపరచండి. చదువుబడిన వాక్య భాగము వరుసగా అనేక వారాల నుండి ధ్యానిస్తున్నాం. అదే వరుస ప్రభువా మాకు నేర్పిస్తూ ఇంకా ముందుకు అనేక ఆత్మీయమైన పాఠాలు మాకు వినిపించమని కోరుతున్నాం. దయగలవాడ, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలోనూ మరి మాట్లాడుటకు మీరు ప్రేరేపించారు. ఏమి మాట్లాడవలనో మీరు నాకు మీ మాటలు అందించండి. మా ప్రియులు సంతృప్తికరంగా, సంతోషకరంగా మీ మాటలను అంగీకరించి స్వీకరించి ఆనందించున్నట్లు, ఆత్మీయంగా బలపడునట్లు మీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేయుచున్న ప్రతి మేలు ఉపకారాలన్నిటినీ తలపోయుచున్నాం. ఇలాంటి మంచి సహవాసము మాకిచ్చి ఉండగా మేమెంతో ధన్యులమని మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా ఈ 9వ అధ్యాయములో 4 చెట్లన్నీ వెళ్ళి దర్శించినట్లుగా మనం చూస్తాం. ఎక్కడైనా చెట్లలో అంటే ఎప్పుడైనా విన్నామా మనము చెట్లన్నీ తమకు రాజు కావాలని కోరుకోవడం కదా? మృగాలు, చలించే జీవులు అవి కోరుకుంటాయేమో గాని ఎక్కడా చెట్ల మీద రాజుగా ఉండాలని కోరుకున్న విషయాలు మనం వినలేదు. అద్భుతమైన చరిత్ర దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాసించడం, ఇది మామూలుగా దేవుడు ఊరికే రాయలేదు. ఇందులో ఈనాడు దేవుని పిల్లలమైన మనము నేర్చుకోవడానికి పాఠాలున్నాయి. కొన్నిసార్లు పనికి రానివి, అవసరం లేని వాటిని కోరుకోవడం, ఇది సాదృశ్యం. చెట్లకు అవసరం లేదు, కానీ పనికి మాలిన వారిని కొందరిని ఏర్పరచుకోవాలనే ఆలోచన. ఇదంతా పనికి మాలిన వారి గుంపు. దేవుని పిల్లలుగానే ఉంటూ దేవుని పని కొరకు పనికి రాకుండా ఉన్నవారు ఉంటారు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో గమనించండి, దేవుని పిల్లలే వారందరూ. ఆ పిల్లలలో కొందరు ఎలా ఉన్నారంటే పనికి మాలిన వారున్నారు అని. పనిపాటలు ఉండవు వారికి. క్రైస్తవులే నామకార్థంగా ఉంటారు, మేము ఉన్నాము అన్నట్లుగా ఉంటారు.
అట్టివారు కోరుకునేవి పనికి మాలిన పనులు. అలాగూ చెట్లన్నీ ఆలోచన చేయడంలో మన తలంపులు కొంత సవరించుకుందాం. పనికి మాలిన వాటి కొరకు ప్రయాసపడతారు. అలాగని అవన్నీ వెళ్ళి ఒలీవ చెట్టు దగ్గరికెళ్తే చాలా అద్భుతంగా వారికి జవాబిచ్చి వారిని పంపేసింది. ఆ ఒలీవ చెట్టులో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకున్నాం. నా మట్టుకైతే నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఇంకా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. అందుకే ప్రభువా ఇంకా నేర్పించు, ఇంకా నేర్పించడానికే ప్రభువా నన్ను ఉంచు అన్నట్లుగా ఉన్నాను నేను. అంత మధురంగా దేవుని వాక్యాన్ని ధ్యానించిన కొలది జుంటె తేనె దారల కన్నా మధురమైనది అన్నట్లుగా అనుభవిస్తున్నాం. ఆ తర్వాత వెళ్ళాయి ఎక్కడికి? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాయి. ఈ అంజూరపు చెట్టును గూర్చి మనం గతసారి విన్నాం. ఈ అంజూరపు చెట్టు కూడా చాలా అద్భుతంగా జవాబిచ్చింది. నేను ఏమని చెప్పింది చూడండి. ఆ చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి ఫలమును నేనియ్యక మానుదునా అన్నది. దేవుడు తనకు ఇచ్చిన కృపను ఎరిగినది. ఈనాడు విశ్వాసుల మనము దేవుడు మనకిచ్చిన కృపను మనం ఎరిగి ఉండాలి. నాకు దేవుడు ఏ కృప అనుగ్రహించాడు, ఏ కృపావరాన్ని ఇచ్చాడు, నేనెందుకు ప్రభు కొరకు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని ఎరిగినవి అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు బలమైనది అని విన్నాము, విలువైనది అని కూడా తెలుసుకున్నాం. ఒలీవ చెట్టు ఎదుగుదల, అంజూరపు చెట్టు విశాలత, ఇలాంటి వాటిలో ఉన్న గుణాలు మనకెంతో ఆత్మీయమైన పాఠాలు ఉంటాయి. ఈ రెండు కూడా మనకు కొన్నిసార్లు ప్రమాదానికి అవకాశం ఉంటది కనుక ఎత్తుగా ఎదిగిపోయినా గాని జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకు ఎత్తుగా ఎదిగిపోతే ఏమైతే చెప్పండి? నేనే అన్నిటికంటే ఎత్తైన దానను అనుకుంటారు. అంటే ఒక అతిశయం ఏర్పడుతుంది ప్రియులారా విశ్వాస జీవితంలో. మనం ఎంతటి వారమైనా ఒకవైపు మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఇలాంటి జాగ్రత్త గల జీవితాన్ని కలిగి ఉండాలి. ఒలీవ చెట్టు ఎత్తుగా ఉన్నందున అతిశయించకూడదు. అంజూరపు చెట్టు విశాలముగా బలమైనదిగా ఉండింది గనుక అది కూడా అతిశయించదు. అతిశయానికి కారణం కాకూడదు కానీ ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచడానికి కారణంగా మనం ఉండాలి. అంజూరపు చెట్టు మాధుర్యమునిచ్చే ఫలము అన్నాడు. మాధుర్యము, తీయదనము, కమ్మదనము, వీటిని నేర్చుకున్నాం గతసారి. ఆ తర్వాత తనలో మంచి ఫలములను కోరేవాడు ప్రభు. ఈరోజు కూడా మనలో నుండి ప్రభు ఆశించేది ఏంటంటే ఫలములనే. మనము లక్ష్య పెట్టం వాటిని. ప్రభు ఆశించేది ఏంటి? మనము ప్రభు దగ్గర ఆశించాలి కానీ అనుకుంటాం. ఎప్పుడైనా మనము అడిగేటప్పుడు, ఎప్పుడైనా ప్రభుతో మనం మాట్లాడేటప్పుడు కొందరు ఆత్మీయులు లేకపోలేరు, అట్లా అడిగేవారు లేకపోలేరు కానీ మనం ఎక్కువ మట్టుకు ఏమనుకుంటామంటే సామాన్య విశ్వాసులు వారి యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే మనము దేవుని దగ్గరికి అడగడానికి పోతాం, ప్రార్థన చేస్తాము, దేవుడు మనకిస్తాడు. ఇంతే మనకున్న ఒక ఆలోచన విధానము, ఆలోచన భావజాలం.
దేవుణ్ణి అడుగుదాము, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతిభానికి ఇస్తానన్నాడు. దేవుడే చెప్పాడు కదా అడుగుమన్నాడు, మనం అడుగుదాము. అదేనా దేవునికి మనకున్న సంబంధము? దేవునికి మనకున్న సంబంధము దానికంటే ఎంతో గొప్పది. దేవుడు మనకిచ్చిన కృప బహు గొప్పది. ఆయన మనకు ఒక కుమారులగుటకు అధికారమునిచ్చాడు. తన పిల్లలగుటకు అధికారమునిచ్చాడు. క్రీస్తు యేసు ప్రభులో దేవుని అందు మనకు స్వాస్థ్యమును అనుగ్రహించాడు. పరలోక రాజ్యములో తనతో కూడా సదాకాలము ఉండే భాగ్యమునిచ్చాడు. ఇవన్నీ ఇలాగూ ఎంతటి గొప్ప భాగ్యమును మనకిచ్చాడు చెప్పండి. మనము కోరుకున్నదేంటి? రక్షణ. ఒక పాపి రక్షింపబడితే చాలు, పరలోక రాజ్యంలో చేరుతాము అనే విశ్వాసం మనకున్నది. ఆ విశ్వాసమును బట్టి మనము రక్షింపబడి ఇక వాక్యమందు ప్రభువును మనం అడిగితే సరిపోతుంది, ప్రభు మనకిస్తాడు. ఇంతటితో మన సంబంధము ప్రభుతో ఇంతే కలిగి ఉంటే ప్రభునందు మనం ఏమి ఆనందించలేము, సంతోషించలేము. ప్రభుతో మనకున్న సంబంధం చెప్పాను. పరలోకమందు సమస్తము మనకు అనుగ్రహించాడు. చెప్పాలా, ఈరోజు మనము దేవదూతలను మనకంటే చాలా గొప్పగా పొగుడుతాం మనం ఇప్పుడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూతలు మనకు పరిచారం చేస్తారు. ఎబ్రీ పత్రికలు ఉన్నాయి, దేవదూతలు మనకు పరిచారం చేసేవారుగా ఉంటారు. ఇలాంటిది మనకు దేవునితో ఉన్న సంబంధము. ఈ సంబంధములో ప్రభువా, మరి నేనేమి ఇవ్వాలి ప్రభువా మీకు? మనం పాట పాడతాం ఇక్కడ చందాపుడు, నేనేమి ఇవ్వగలను అనే పాట. ఏమీ లేని వాడను అంటే రెండో మాటలే కొట్టేస్తాం మనం, నేనేమి ఇయ్యాలంటాము. అందులో రాసిన వారు చమత్కారమా చాతుర్యమా తెలియదు. ఇప్పుడు అడిగినట్టే, నేనేమి ఇయ్యాల ప్రభువా అనే రెండో మాటలో నేనేమి ఇవ్వగలను ప్రభువా అంట. ప్రభు నాకు ఇది కావాలని అడగక ముందే రెండో మాట అన్న తర్వాత ఎదుటి వారు అడుగుతారా చెప్పండి ఏదైనా? ఇది మనకున్న ధోరణి. అది కాకుండా ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభువా, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను? ప్రభు ఒక గుడ్డివాడిని నిలవబెట్టి వాణ్ణి పలకరించి, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అన్నాడు. ఎంతటి ప్రేమ గలవాడు! ఇవన్నీ మనకు అనుగ్రహించిన తర్వాత ఆ ప్రభు అట్లే నిలిస్తే, మంచిది ప్రభువా, వందనాలు, వెళ్ళిపోదాం, చాలా వందనాలు, కృతజ్ఞతలు, వారమంతా నీకు స్తోత్రాలు ప్రభువా అని విడిచి అట్లనే వందనాలు చెప్పిన ప్రభు అక్కడే నిలుస్తుంటే అర్థం కాని స్థితిలోనే ఉండిపోతాం. కానీ ఎప్పుడైనా ప్రభువా, నీవింతగా నా కొరకు ఆలోచన చేసి నేను అడగక ముందే వీటన్నిటిని నాకు ఇస్తేవి, నేనేం వెయ్యాలి ప్రభువా? షూనేమీయురాయులైన ఆ స్త్రీ ఇంటికి ఎలీషా వెళ్ళేవాడు. వస్తూ పోతుండగా భోజనం చేసింది. భోజనం చేసిన తర్వాత ఒక గది మీద ఇల్లు కట్టించింది. ఇల్లు కట్టించిన తర్వాత బల్ల అన్ని సిద్ధం చేసి ఆయన కొరకు సమస్తము వచ్చుతూ పోతున్నప్పుడల్లా సెపరేట్ గా తనకు తాను ధ్యానం చేసుకున్నట్లుగా ఏర్పాటు చేసింది. ఆ స్థితిలో ఉండగా ఎలీషా ఒకరోజు, ఇంతగా చేస్తున్నది నేనేం చేయాలి ఆమె కొరకు అన్నాడు. అది దైవజనుల లక్షణం. దేవుని సన్నిధిలో మనం ఏమి ఇవ్వాలి? అంజూరపు చెట్టు
ఉపమానములో ఇక్కడ మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే అక్కడ దేవుడు తెలియజేస్తాడు తనకేం కావాలో. ఆయన ఫలములు కోరేవాడు, ఫలములు కోరేవాడు. అంజూరపు చెట్టుకు తెలుసు నా దేవుడు, నా ప్రభు మంచి ఫలములు కోరుతాడు. అందుకే ఏమంటుందంటే, నా మంచి ఏలుమని అంజూరపు చెట్టును అడగగా మంచి ఫలముని ఇయ్యక అన్నాడు. మంచి ఫలములు ఇచ్చేవాదానని నేను మాధుర్యముగా అనేకులను సంతోషపరిచేదానను. చూడండి, మాధుర్యము చాలా అవసరం అండి. అందరూ వినండి ప్రియులారా, పెద్దలు గాని, ఇక ముందు నడిపించే నాయకులు గాని, నడిపిస్తున్న వారు గాని, సహోదరులలో గాని, అనుభవజ్ఞులు గాని, అనేకులను సంపాదించాలని ప్రభు కొరకు ప్రయాసపడేవారు గాని మాధుర్యమును నేర్చుకోనండి, మాధుర్యమును నింపుకోనండి మనసులో. నీ హృదయములో ఎంత మాధుర్యమైనా నీ నోరు చేదుగా ఉంటే చాలా పాడి, నీ మాధుర్యమేం పనికిరాదు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని నేర్చుకోండి. 2 మాటలు చెప్తాను. ఏ బాబు ఇక్కడరా, ఇక్కడ అక్కడ ఆడ కూర్చో, ఇక్కడరా, ముందుగా వెనకరా. ఈ మాట ఎలా ఉంది? సరిపోయినట్లే ఉన్నది, ఏం తప్పు మాట్లాడలేదు. ఇదే మాట నేను ఎలా అన్నానంటే, బాబు దయచేసి అల్లరి చేయకుండా పక్క కూర్చోండి. 2 విధాలుగా, ఒక్క మాటనే 2 విధాలుగా మాట్లాడొచ్చు. అది అంజూరపు చెట్టు మాధుర్యము. అంజూరపు చెట్టు మాధుర్యం అదే. అందుకే అలాగూ బలమైన విశ్వాసులు ఉండడం, సంఘములో ఇటువంటి అనుభవం కలిగిన, నేర్పు కలిగిన విశ్వాసులు ఉండడం అవసరం. ఎన్ని సంవత్సరాలు, నేను 50 సంవత్సరాలు ఉన్నా అన్నా గాని ఒకరిని ఓర్వలేకుండా, ఒకరిని వద్దనుకున్నట్లుగా, ఒకరిని చిదిరించుకున్నట్లుగా ఉంటే ఏమి పనికిరాం మనం దేవునికి. మాధుర్యము అనేది కావాలి. మాధుర్యము ఎవరికి ఇస్తుంది? ఆ మాధుర్యము దేవునికి, నీ మానవులకును ఇచ్చే ఈ దేవుడు ఏర్పరిచిన కృప తాను ఎరుగుతుంది. ఇప్పుడు అక్కడ పిల్లలు అక్కడక్కడ ఉన్నారు, కూర్చున్నారు, ఆడుతున్నారు. బహుశా వారిని సరి అయిన నడిపింపులో ఉంచవలసిన బాధ్యత ఉంటది. ఇవన్నీ నేర్చుకోవాలి ప్రియులారా. క్రమాన్ని నేర్చుకోవాలి. పెద్దలు, పిల్లలు, ఇదేదో ఆటల కొరకు రామిక్కడ. దేవుని మహిమపరిచే స్థలం, దేవుని వనం, మందిరం, ఆనందవనం ఇది. దీనికి పేరేంటంటే ఆనందవనం అన్నారు. మహిమగల వనం ఇది, ప్రశాంతత పొందే వనం ఇది. అందుకే ప్రతి చెట్లు ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి. వాటి గుణాల ప్రకారము అవి మహిమపరిచేవిగా ఉండాలి. ఓలివ చెట్ల వలె, అంజూరపు చెట్టు వలె మధురమునిస్తూ అనేకులను తన మాధుర్యము చేత ఆ వనములోనికి నడిపించేవిగా ఉండాలి. ఆ తర్వాత మంచి ఫలములు అన్నాడు. మంచి ఫలములను గురించి మనము చెప్తే మనకు ఆత్మ ఫలము తెలుసు కదా. ఆత్మ ఫలము అన్నాడు. ఆత్మ ఫలము అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము. ఇలాగూ 9 ఒకే ఫలములో ఉన్న గుణాలు. ఇవి అనేక సార్లు ధ్యానించాం. వివాహాల్లో కూడా చెప్తారు ఇవే. ఆ తర్వాత అనేక సందర్భాల్లో చెప్తారు. నేను గతసారి కూడా చెప్పినాను. వీటన్నిటిలో ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అన్నాడు.
ఒకప్పుడు ఎలాంటి వాడు చెప్పండి సౌలు? పూర్వము దూషకుడను, హింసకుడను, ప్రధాన పాపిని అన్నాడు. అంత ఘోర దుస్థితి నుండి, ఘోర స్థితి నుండి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. అంతే, ఎంత మార్పు వచ్చేసింది చెప్పండి. అంటే సాధ్యమా కాదా? దేవుని పిల్లలలో మొట్టమొదటి రావలసిన మార్పు ఏంటంటే, ఒకటి పాపము నుండి ప్రత్యేకపరుచుకొనుట, రెండవది ప్రేమ కలిగి ఉండుట. పరిశుద్ధత లేకుండా కూడా ప్రభువును చూడలేము, అది అసాధ్యం. ప్రేమ లేకుండా మనము దేవుని పిల్లలమని గాని, దేవుని శిష్యులమని గాని అనిపించుకోలేము. ఎంత కాలమాయ ప్రియులారా, మనము 50 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. 50 సంవత్సరాల్లో ఇప్పటికి మీలో చిన్నవారైనా, యవనస్తులైనా, పెద్దలైనా, పిల్లలైనా ఒకరికి ఒకరు వందనాలు తెలుపుకోలేని స్థితిలో ఎందరున్నారు చెప్పండి. ఆలోచన చేసుకోండి ప్రభు సన్నిధిలో. దిస్ 50th ఇయర్, 50వ సంవత్సరము. ఆ స్థితి నుండి వేరు కావాలి. వందనాలు చెప్పడంలో ప్రభువుకు మహిమ అది. మనలో ఇచ్చిన ఈ ప్రేమ ప్రభువుదే. అందుకే దాన్ని తీసేసి కొందరు, నేను అనుకుంటాను, రిప్లేస్ చేసుకొని ప్రైజ్ ది లార్డ్ అంటున్నారేమో. నీకు నాకేంటి వందనాలు, ఇందులో ఏమైతుందంటే, నీకు నాకు సమాధానం లేకున్నా పర్వాలేదు, ప్రైజ్ ది లార్డ్ అని వెళ్ళిపోతే అయిపోతుంది. నేను నీకు చెప్పినా పొరపాటు అయితే ఏమనుకుంటే, నేను నీకు చెప్పినా, నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పినా, ప్రభువుకి చెప్పి వెళ్ళిపోయినా అనుకోవచ్చు. అట్లా కాకుండా హృదయపూర్వకమైన ప్రేమ కలిగి వందనాలు చెప్పేది నేర్చుకోండి. చిన్న చిన్న ప్రాథమిక విషయాలు వెనుకున్న తరానికి కానీ, ఇప్పుడు మనతో ఉన్న తరానికి కానీ చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంజూరపు చెట్టులో మరొక శ్రేష్టమైన గుణం, మరొక శ్రేష్టమైన గుణం. హిజ్కియా రాజుకు మరణకరమైన వ్యాధి కలిగింది. మనకు అన్ని తెలుసు కాబట్టి నేను ఎక్కువగా వివరానికి పోను. మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. గోడ వెనుక తట్టు ముఖం తిప్పి కన్నీరు విడిచినప్పుడు దేవుడు వెంటనే కనికరించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నానని యెషయా ఇంకా బయటికి రాకముందే యెషయా ప్రవక్తను పంపి చెప్పేశాడు, నీకింకా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తాను. ఎంత గొప్ప వార్త కదా! వెంటనే సంతోషించుంటాడు. వాస్తవం అదే. ఎంత బాధ అయితే, అది మరణకరమైన వ్యాధి అంటే ఇంకేం చేయలేడు. అలాంటి స్థితిలో నుండి బాగు చేసిన తర్వాత ఎలా బాగుపడ్డాడు? నేను మీ మాట స్పష్టంగా వినలేని ఎవరైనా మైక్ తీసుకొని చెప్తే గాని సంతోషించేవాడను. బాగుపడ్డాడా? ఫస్ట్ బాగుపడ్డాడా? మైక్ అట్లకు రాదు కదరా ఫ్రెష్? ఓకే, ఓకే అమ్మా, చలో సరే, నేనే చెప్తానులేండి. మనకంత ఆడిబుల్ ఏం కనుక చూడండి. వెంటనే బాగుపడలేదు కదా, నీకు ఆయుష్కాలము పొడిగిస్తానన్నాడు.
మరణకరమైన పుండు అలాగే ఉన్నది. వాగ్దానం అయితే వచ్చేసింది నాకు, నీ ఆయుష్ను పొడిగిస్తాను నేను. ఆ పుండు అలాగే ఉన్నది. ఎలా పోయేది ఇది మరి అనుకుంటే, వాస్తవంగా దేవుడు ఒక మాట చెప్తే ఇది అంతా బాగవును గాక అంటే ఒక క్షణంలో వెళ్ళిపోయేది. ఆ పుండు కనిపించేది కాదు, అసలు గాయం కూడా కనిపించేది కాదు. ఆ తర్వాత ఏం చేశాడు, ఇషాకు చెప్పాడు, అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని రమ్మన్నాడు. అంజూరపు పండ్ల ముద్ద, దానిని పిసికి దాని యొక్క రసము దాని మీద వేస్తే ఏమైపోతుంది, ఆ గాయం పూర్తిగా తగ్గిపోతుంది. ఆ పుండు బాగుపడుతుంది. పుండు బాగుపడితే ఇష్కియా బాగుపడతాడు. ఇషియా బాగుపడితే దేవుడు చేసిన వాగ్దానం 15 సంవత్సరాల ఆయుష్ తాను పొందుతాడు. అంతేనా కాదా? తలలూపండి నాకు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన పాఠాన్ని మనం ఒకటి ఆలోచన చేయాలి. అంజూరపు పండ్లు, అంజూరపు చెట్టు పండ్లు దేనికి ఉపయోగపడ్డాయి? ఇప్పుడు హిజ్కియా యొక్క ఆయుష్ను పొడిగించడానికి ఉపయోగపడ్డాయి. హిజ్కియాను బాగు చేయడానికి దేవుడు ఉపయోగించుకున్నది అంజూరపు పండ్లు. ఇలాంటి చెట్టుగా నీవు ఉంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి, ఎవరిని వాడుకోవడానికి? చచ్చిన వారిని, చావునకు సిద్ధంగా ఉన్న వారిని బాగు చేయాలంటే నీ ఆత్మీయ జీవితం, ప్రభునందలి నీ జీవితం ఉపయోగపడడానికి క్రమపరచుకోవాలి. అది అది గొప్ప జీవితం అండి. అది గొప్ప జీవితం. నా ద్వారా కొందరు పాడైపోతున్నారంటే అది కాదు. నా ద్వారా ఒకరు బ్రతుకుతున్నారంటే అది గొప్ప విషయం. బ్రతికించేది నేర్చుకోవాలి. పైగా బ్రతికించడం ప్రభు చేత కాదు అని కాదు, నీ ద్వారా ప్రభు బ్రతికించేది నేర్చుకోవాలి. నీవు దేవుని చేతిలో ఒక సాధనముగా ఉండేది నేర్చుకోవాలి. పౌరుషము కలిగి ప్రభు కొరకు జీవించేది నేర్చుకోవాలి. ప్రభు కొరకు జీవించేది నేర్చుకోవాలి. ఎంతకాలమైనా మనుషుల కొరకు కాదు. సంఘములో అంజూరపు చెట్టు వలె ఉన్నాననుకుంటావా? అది ఎలా ఫలించక శపించబడిందో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చెట్టు ఎలా ద్రాక్ష తోటలో నాటబడినదై 3 సంవత్సరాలు ఫలము లేక ఉండిపోయిందో అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ రెండో ఉపమానంలో మనం చూస్తే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకు ఏం పని అని అనుకున్నాం. అక్కడ ఆపేశాం మన ధ్యానం. ద్రాక్ష చెట్ల మధ్య, ద్రాక్ష వనముల మధ్య అంజూరపు చెట్టు నేనెళ్ళి అక్కడ ఫలిస్తానని వాటి మధ్యకు చేరిపోయింది. ద్రాక్ష చెట్లు తెలుసు, పందిరిలు వేస్తారు, చిన్న చిన్న పందిరిలు వేస్తారు. ఆ పందిరిల మీద ఒక మనిషెత్తు తీగలు పెంచి ఆ తీగలు నాటుతూ ఉంటారు పారకంలాగా. ఆ తీగలకు ద్రాక్ష పండ్లు వస్తాయి. ఈ ఈ తీగలు వంచబడతాయి. అది దాని వివరాలు, ద్రాక్ష చెట్టు వివరాలకు మనం వెళ్ళినప్పుడు ఆలోచన చేస్తాము. కానీ అంజూరపు చెట్టు ఎందుకు వెళ్ళుంటది? వీటన్నిటిలో నేను బలము గలదై ఉంటే ఒకనాటికి వీటి మీద నేనే ఏలికగా ఉండొచ్చును అనుకున్నదో ఏమో. ఇలాంటి ఇలాంటి యుక్తులు కుయుక్తులు లేని క్రైస్తవులు లేకపోలేరు. ఇలాగ సహవాసాలను చూచి వెళ్ళేది కాదు,
దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ ఎదిగేది నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఏ తోటలో నాటాడు, ఏ చెట్టుగా నీకు కృపనిచ్చాడు. చెట్ల రూపమంతా ఒకటే దేవుని వనములో. దేవుని వనములో చెట్ల రూపమంతా ఒకటి. ఇది కేవలం మనం నేర్చుకోవడానికి వాటిని గూర్చిన ఆత్మీయ ఫలాలతో మనం గుర్తిస్తాము. అడవులలోకి వెళ్ళండి, చాలా చెట్లు ఒకే రీతిగా కనిపిస్తాయి. కానీ అది గుర్తుపట్టిన వారే ఇది ఆ చెట్టు, ఇది ఈ చెట్టు, ఆ చెట్టు అని చెప్తా ఉంటారు. మనలాంటి వారు అన్ని ఒకటే అనుకుంటారు. రాజుల గ్రంథములో ఎలీషా కాలములో శిష్యులు వెళ్ళి కూర మొక్కలు తీసుకొచ్చి రమ్మంటే అందులో అన్ని ఏరుకొచ్చేశారు. పిచ్చి మొక్కలు కొన్ని తీసుకొచ్చారు. తెలియక అన్ని ఒక్కటే అనుకుంటారు. దేవుని యొక్క వనములో చెట్ల రూపం అంతా ఒకటైనా చెట్ల గుణాలన్నీ వేరువేరుగా ఉంటాయి. కనుక నీకు దేవుడిచ్చిన కృపా వరం ఏటిదో, ఏ వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడో, ఒలీవ గ్రహించింది, నాకు మనుషులను దేవునిని సన్మానించే తైలం ఇచ్చాడు, నేను అదే ఇవ్వాలి. అంజూరపు చెట్టు నేను మాధుర్యము మంచి ఫలముని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, నేను అదే ఇవ్వాలి. ఆ తోటలోనే నేను పెరగాలి, ఆ తోటలో నేను ఫలించాలి, ఆ తోటలో నేను ప్రభువుకు అప్పగించుకోవాలి. ఇప్పుడు నీవు నేను ఈ వనములో ఉన్నాం. అందుకే దావీదు నిర్ణయించుకున్నా, నేను మంచి ఓలీవ చెట్టు వలె ఉన్నా, పచ్చని ఓలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ అంజూరపు చెట్టు అయిపోయింది, ఇంకా మనకు ద్రాక్ష చెట్టు ఉన్నది. ప్రభు చిత్తం మళ్ళీ ప్రభు ఇలాగ అనుమతిస్తే, మీకు ఈ కన్వర్సేషన్ బాగా అనిపిస్తే చెప్తాను నేను, అప్పుడప్పుడు ప్రత్యక్షంగా కూడా వస్తాను నేను. బహుశా ఒక వారం తర్వాత డాక్టర్ని అడిగి ఒక గంట సేపు మీ మధ్య ఉండి ఆరాధన మీతో కలిసి పక్కకు వేరుగా దూరంగా ఆయన ఉండి చెప్పి వెళ్ళాలని నాకు ఒక నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ ఇంకా బలమైపోయింది మీ ప్రార్థనల ద్వారా. నా విశ్వాసం ఇంకా బలపడింది మీ ప్రార్థనల ద్వారా. ప్రభు తప్పకుండా నేను కోరిన ఆయన సహవాసం, సంఘముతో కలిసి ఈ సహవాసపు ఆరాధన ఎన్నడూ నన్ను తప్పించడు. ఏ విధం చేతనైనా మీతో కలిసి ఆరాధించే భాగ్యము నాకు ఇస్తాడనే మరింత ధైర్యాన్ని దేవుడు నాకిచ్చాడు. కనుక ప్రభు చిత్తమైతే ఈ ముందున్న వరుస కొనసాగించాలని ప్రార్థన చేద్దాము. ఆ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ఆ ద్రాక్ష చెట్టు ఏం చెప్పిందో మనం ఆలోచన చేద్దాం. ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్తే ముండ్ల చెట్లు ఏం చెప్పాయో వాటిని విందాము, నేర్చుకుందాము. నేర్చుకున్నట మాత్రం కాక మనము సరి చేసుకుందాం. అది ఎక్కువగా మనం ఫోకస్ చేయవలసింది. నేను ఏది మార్చుకోవాలి నాలో. ఈరోజు మనం ఒక మాట విన్నాం, ప్రభువా నేను నీ కొరకు నేనేం చేయగోరుతున్నావు. దేవుడు చెప్తాడు, ఫలాని వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. తప్పకుండానండి, చాలా మంది దైవ సేవకుల ప్రార్థనా పరుల సాక్ష్యాలు చెప్తారు. అప్పుడప్పుడు నేను కూడా రాత్రులలో నిద్ర రాకపోతే చాలాసేపు ఖచ్చితంగా లేపేస్తాడు మోకరించమని కోరినప్పుడు. ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలనిపించినప్పుడు ఎవరో లేని వారి కొరకు, ఎక్కడో జరుగుతున్న వారి కొరకు ప్రార్థనలో నడిపిస్తాడు. ఇది నా అనుభవంలో కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. దేవుడు కోరేది మన నుండి మనము ఆశించినట్లుగా కాదు, దేవుని కోరికలు తన రాజ్య వ్యాప్తి కొరకు, తన కొరకు సాక్షులంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో అడగడం, ప్రభువా ఏమి నీ కొరకు చేయాలి, నేను గొప్పగా ఆదరణ పొందుతాం. ఈ మంచి సమయం దేవుడు మనకిచ్చాడు. ఈ కొన్ని మాటలు శ్రద్ధగా మీరు విని ఆలకించడం,
అంత మాత్రమే కాదు, మీలో దాదాపు అందరినీ చూస్తున్నాను, అందరినీ చూడగలుగుతున్నాను. చాలా క్లియర్గా ఉన్నారు. జోసఫ్ వాళ్ళు వచ్చిండ్రు ఊరు నుండి. సో జోసఫ్, సుజాత, ఎవరు అనోక్ వచ్చిండు. అనోక్ వాళ్ళు కూడా ఊరు నుండి వచ్చేవారు, కానీ బహుశా కనపడడం లేదు. చాలా సంతోషం. సో అలాగే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరింత దేవుడు త్వరగా స్వస్థత ఇచ్చున్నట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత ఆశీర్వాదము కమలమ్మ వారు కూడా వస్తారు. ఆశీర్వాదం కూడా కొంత ఆరోగ్యం బాగలేదని మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు. ఆయన కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. చిన్న పిల్లలు ఉన్నారా? కింద కూర్చున్నారా? సండే స్కూల్ లేదా? ఎవరి సీట్లలో వాళ్ళే ఉన్నారు కదా మంచిగా. కనబడుతున్నానా? ఇక్కడే దయచేసి ఇక్కడే నన్ను చూసినారని సంతోషించండి, ప్రార్థించండి. ఎక్కువగా నేను కూడా మిమ్మల్ని అందరినీ చూడగలిగాను. ప్రతిరోజు నేను నా ఆరోగ్య విషయాలు వ్రాస్తుంటాను. నాకు అసలు దేవుని దయ, మీ ప్రార్థన నాకేమి కాలేదనిపిస్తుంది. ఆనాడే మీరు ఆ శాంతి కూడా గట్టిగా చెప్పేసింది ఏం కాదు అని. అద్భుతం, దేవుని కృప. మీలో కూడా చాలా మంది ఏం కాదన్నా మీకు అన్నారు. ఇది అద్భుతమైన, అది ప్రత్యక్షంగా ఈరోజు 2 రోజుల నుండి ట్రీట్మెంట్ పొందాను, ఏమి కాలేదు. యథావిధిగా మీతో ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. మీలాగే 2-3 సార్లు భోజనం చేశాను, హాయిగా నిద్రపోయాను. మీతో సహవాసం కూడా దేవుడిచ్చాడు. కనుక ఇంత మంచి కృప దేవుడు మనకి ఇయ్యగా, అనేకులు కూడా తెలంగాణలో ప్రార్థన చేస్తున్నారు. తెలిసిన వారు బాధపడ్డారు. ఉపవాస ప్రార్థనలు సొంతగా కొందరు చేస్తున్నారు. ఇలాంటి ప్రేమ క్రీస్తు యేసునందు దేవుని పిల్లలతో మనకున్నది. కనుక ఈ సహవాసం ఎప్పుడు మనం మర్చిపోవద్దు, విడిచిపోవద్దు. ఒకరినొకరం హత్తుకొని ప్రేమతో కలిసి ఉండాలి. వివాదాస్పదాలు ఎంతకాలము? కొంతకాలమే. అవి విడిచిపెట్టుకొని అందరము సంతోషంగా ఉందాం. మీకందరికీ ప్రభు నామములో వందనాలు చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృప చేత నేడు ఎంతో అద్భుతమైన రీతిగా హాస్పిటల్లో ఉండి ఆ సంఘముతో అక్కడ కలిసి మేమందరము మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు. ప్రభువా, మరి ఇంతవరకు ఎంతో చక్కగా మీ ఆత్మ ద్వారా బలపరిచి అంజూరపు చెట్టును గూర్చిన మరికొన్ని సంగతులు, ప్రభువా చెట్లను గూర్చిన ఆలోచనలలో ఆత్మీయ పాఠాలను మాకు నేర్పిస్తూ ఉన్నారు. స్తోత్రాలు. దీవించండి, ఇంకనూ నేర్పించండి. మీరు మహిమ పొందండి. చేరి వచ్చిన ప్రతి చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దలు, పురుషులు, సహోదరులు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. ఇదిగో నన్ను కనికరించి మీ చిత్తమైతే తిరిగి క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యి మిమ్మల్ని ఘనపరిచే కృపతో నన్ను బలపరచమని ఈ సమయం అంతటిని దీవించి ఆశీర్వదించిన దేవ, తిరిగి తమ తమ ఇండ్లకు వెళ్ళే సమయానికి అందరికీ తోడయుండి క్షేమంగా నడిపించమని మరొకసారి మేము కలిసి స్తుతించే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. అలాగే పెంచాడు మొత్తుగా నుండకు, మోదమెంతో ఉంచాడు మోడు బారిపోకు. ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు, మోదమెంతో ఉంచాడు మోడు బారిపోకు. మున్ల పొదలలో కృంగి మెత్తబడిపోకు, మున్ల పొదలలో కృంగి మొత్తబడిపోకు.
పండ్లు కోయువచ్చువాడు అగ్ని వేసిపోతాడు. పండ్లు కోయువచ్చువాడు అగ్ని వేసిపోతాడు. కాయవే తోట తీయని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు. కాయవే తోట తీయని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. ఘన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. ఘన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట తీయని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు. కాయవే తోట తీయని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు. మంచిది. వందనాలు చేస్తూ బండి ఆన్ ఉంటది. ఇది వందనాలు చేసేదాకా ఆన్ ఉంటుంది, అందరూ బయటికి వెళ్ళేదాకా. ఇక్కడ ఇప్పుడు వందనాలు అందరికీ వందనాలు.